ఏం జరిగింది? ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నాడు. తాగి రోడ్లో తూలుతూ వచ్చేపోయే బళ్ళని అడ్డగించి చేతికి చిక్కిన వాళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఈ ఇన్స్పెక్టర్. నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న ఆటోని ఆపి చట్టం తన చేతిలో ఉందన్న కొవ్వుతో ఈ ఆటో డ్రైవర్ని కొట్టి ఆవిడ నడి వీధిలో ప్రసవించేట్టు చేశాడు ఇన్స్పెక్టర్. న్యాయం అనేది ఈ దేశంలో ప్రజలందరికీ ఒకటే. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వి ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. యు సర్వ్ ద పబ్లిక్, వి ఆల్సో సర్వ్ ద పబ్లిక్. బట్ యు హావ్ ఫర్గాటన్ ద ఓత్ యు హావ్ టేకెన్. ప్రజల రక్షణ కోసం మానవ సేవే మాధవ సేవ అని భావించి చట్టాన్ని అతిక్రమించకుండా విధేయుడుగా ఉండి కర్తవ్యం నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి అధికారం చేతికి రాగానే అమానుషంగా అక్రమాలు చేయడం ఏం న్యాయం? మాకు మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? ప్రజాసేవకి సంకేతం ఈ కాకి. అందుకు యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. యూ షుడ్ అండర్స్టాండ్ ద పబ్లిక్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. మైండ్ దట్. నువ్వెవరా ఇవన్నీ చెప్పడానికి? పోలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో నాకు తెలుసు. షటప్. ఏం తెలుసండి మీకు? ఇతని మీద ఇదే ఫస్ట్ కంప్లైంటా? రోజుకో కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడే ఇతన్ని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపించి యాక్షన్ తీసుకోండి. సార్ అది దిస్ ఈజ్ మై ఆర్డర్.